తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఏఐ మిస్యూజ్ దారుణంగా జరుగుతోందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హీరోయిన్లని ఇబ్బంది పెడుతున్నారా? వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని సైతం ఏఐతో నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారా? తాజాగా మన హీరోయిన్స్ కోపం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. మరో హీరోయిన్ సైతం ఏఐ మిస్యూజ్పై తన గళం విప్పింది. ఇంతకీ ఎవరామె? ఆమెకి జరిగిన నష్టం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనుషులతో అవసరం లేకుండానే ఏకంగా సినిమాలు కూడా తీసేస్తున్నారు. మరోవైపు ఎన్నో అవసరాల కోసం కూడా వాడుకుంటున్నారు. కానీ అదే టైంలో ఏఐని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ టెక్నాలజీ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. దీనిపై స్టార్స్ ఓపెన్ అవుతున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై మృణాల్ ఠాకూర్ ఓపెన్ అయ్యారు. తన డీప్ ఫేక్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్న వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది వెంటనే ఆపకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు మృణాల్. గతంలో రుక్మిణి వసంత్ కూడా దీనిపై సీరియస్ అయ్యారు. తన పేరుతో ఫేక్ ఏఐ బికినీ వీడియోలు వైరల్ అవుతున్నాయని, అలాంటివి చేయడం ప్రైవసీకి భంగం కలిగించడమే అన్నారు రుక్మిణి. ఆ మధ్య రష్మిక సైతం ఈ విషయంపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మహిళల్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా చూపించడం, టెక్నాలజీని దుర్వినియోగం చేయడం కొంతమంది వ్యక్తులలో నైతిక పతనాన్ని సూచిస్తుంది అని రష్మిక అన్నారు. రష్మిక మాత్రమే కాదు, ఆ మధ్య కీర్తి సురేష్ సైతం ఏఐ మిస్యూజ్ గురించి సీరియస్ అయ్యారు. అలాంటి వీడియోలు, ఫోటోలను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అంటూ కీర్తి మండిపడ్డారు. కేవలం వీళ్లే కాదు, అనేక మంది స్టార్స్ టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడాలి అంటూ హితవు పలుకుతున్నారు. హీరోలకు కూడా ఏఐతో తిప్పలు తప్పట్లేదు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.